హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గులై బకవాలి కథ అనే మూవీలో ఎన్టీ రామారావు జమున నటించినటువంటి మూవీ. ఆ మూవీలో నన్న దోచుకుందువటే అనే సాంగ్ పాడుతూ ఉన్నాను. రండి అందరూ విందాము. నన్న దోచుకుందువటే నన్న దోచుకుందువటే వెన్నెల దొరసాని కన్నులలో దోచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్న దోచుకుందువటే తరయింతును నీ చల్లని చరణముల నీడలోన, తరయించను నీ చల్లని చరణముల నీడలోన. పూలదండవోలే కర్పూర కలితవోలే, కర్పూర కలితవోలే. ఎంతటి నెరజానవు నా అంతరంగముందు నీవు, ఎంతటి నెరజానవు నా అంతరంగముందు నీవు. కలకాలము వీడని సంకెలలు వేసినావు, సంకెలలు వేసినావు. నన్న దోచుకుందువటే నన్న దోచుకుందువటే వెన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్న దోచుకుందువటే నామదియే మందిరమై నీవే ఒక దేవతవై, నామదియే మందిరవై నీవే ఒక దేవతవై. వెలసినావు నాలో నే కలిసిపోదు నీలో, కలిసిపోదు నీలో. ఈనాటిది మన బంధం ఎరుగరాని అనుబంధం, ఈనాటిదు మన బంధం ఎరుగరాని అనుబంధం. ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం, ఎగిరిపోని గంధం. నన్న దోచుకుందువటే నన్న దోచుకుందువటే వెన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్న దోచుకుందువటే. ఫ్రెండ్స్, ఈ తెలుగు సాంగు మీ అందరికీ ఇష్టమవుతుంది అయింటుందని నేను అనుకుంటాను. ప్లీజ్ ఈ తెలుగు సాంగ్ విన్న తర్వాత అందరూ లైక్ చేసేది మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఎవరు కొత్తగా మా ఛానల్ని చూస్తూ ఉంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి అందరూ లైక్ చేసేది మర్చిపోకండి. లైక్ చేయండి అందరూ కూడా. ఫ్రెండ్స్, గులై బకవాలి కథ అనే చాలా పాత మూవీ ఫ్రెండ్స్. ఇది చాలా చాలా పాతకాలం పిక్చర్ ఇది. ఇది వైట్ అండ్ బ్లాక్ ఎన్టీ రామారావు మూవీ ఇది. కానీ నేను ఈ మూవీని చూసిండలేదు. జమున ఎన్టీ రామారావు ఇద్దరు నటన చేసిండేదని తెలుసు, కానీ ఆ మూవీ నేను చూసిండలేదు. ఈ పాట విన్నాను, మస్తుగా విన్నాను. పాట అంటే నాకు చాలా ఇష్టము. కానీ ఎన్టీ రామారావు చాలా మంచి మంచి మూవీల్లో నటించారు, చాలా అద్భుతంగా నటించారండి. జమున గారు కూడాను అంతే, ఎన్నో మూవీల్లో నటించారు, చాలా చాలా అద్భుతంగా నటించారు. జమున గారు ఇప్పుడు కూడా ఉండారు. వాళ్ళ సీన్స్ యూట్యూబ్లో నేను చూస్తూ ఉంటాను. వాళ్ళు వయసు అయింది కానీ చాలా ఇప్పుడు కూడా మాట్లాడేది అంతా కూడా ఎంతో అందంగా మాట్లాడతారండి. జమున గారు కూడా చాలా అద్భుతంగా నటన చేశారు. ఎన్నో మూవీల్లో నేను చూశాను, అద్భుతంగా నటన చేశారు. కానీ ఈ గులై బకవాలి కథ మాత్రము నేను ఈ మూవీ చూడలేదండి. కానీ ఈ మూవీ అంటే ఇష్టమే, కానీ ఈ రోజుల్లో నేను చూడాలనుకుంటా ఉన్నాను, చూస్తాను కూడాను.
ప్లీజ్ మీరు అందరూ కూడా, నేను తెలుగులో, మళ్ళీ కన్నడలో, మళ్ళీ హిందీలో కూడా నేను సాంగ్స్ పాడుతూ ఉన్నాను. అందరికీ ఇష్టమై ఉంటుంది అనుకుంటాను. ప్లీజ్ అందరూ నాకు ఈ సాంగ్స్కి ఎలా ఉంటాయని మీరు కమెంట్ చేస్తే నాకు చాలా ఇష్టమవుతుందండి. అందరూ కమెంట్ చేయండి. తెలుగు వాళ్ళు చూసి తెలుగు వాళ్ళు కూడా కామెంట్ చేయండి. కన్నడ వాళ్ళు కూడా పాటలు ఏ భాష అయితే ఏమండి, అందరూ సాంగ్స్ ఏ భాషలా వచ్చినా కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి కదండి. అందరూ కూడా వినండి ఈ సాంగ్స్ని. పాత రోజులు సాంగ్స్ అంటే చాలా ఇష్టం కదండి. ఎంతో అద్భుతంగా రాసింటారు, ఎంతో అద్భుతంగా ఉంటారు. పాడిండేది కూడా అంతే అద్భుతంగా పాడింటారు వాళ్ళు. అంత బాగా ఉంటుంది. వినడానికి కూడా ఎంతో బాగుంటుంది. ఆ మ్యూజిక్, ఆ పాటలు ఎంతో అద్భుతంగా ఉంటాయండి. అందరూ వినండి ఈ పాటలు కూడా. మీరు అందరూ చూసి లైక్ చేసి నాకు కమెంట్ చేసేదంతా మర్చిపోకండి. అందరూ చూడండి, అందరూ వినండి, అందరూ లైక్ చేయండి, అందరూ కామెంట్ కూడా చేయండి. ఇంకా నేను ఇలాంటి పాటలని నేను అందిస్తానండి యూట్యూబ్లో. థ్యాంక్ యూ.